వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ కు ఘాటుగా స్పందించిన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం. ప్రజాస్వామ్య విలువలు నువ్వు ఓడిపోగానే గుర్తుకు వచ్చిందా? వైఎస్ జగన్ అన్ని ఘాటుగా ట్వీట్. రాష్ట్ర ప్రజలు నిన్ను మనిషిగా కూడా లెక్క చేయడం మానేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనిషిగా మారతావని ఆశిస్తున్నామని తీవ్ర పదజాలంతో వైఎస్ జగన్ కు ట్యాగ్ చేసి వీడియోను పోస్ట్ చేసిన మాజీ మంత్రి నెట్టెం రఘురాం. జగన్ ఒక ఫర్నిచర్ దొంగ అని #ట్యాగ్ జత చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం అలాగే ఈవీఎంలు ఓడిపోగానే గుర్తొచ్చినాయా నీకు? 5 ఏళ్ల కాలంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసావు కదా నీవు. ఏ వ్యవస్థని కూడా తన పని తాను చేసుకోనివ్వకుండా భ్రష్టు పట్టించావు కదా. చివరికి హైకోర్టుని న్యాయమూర్తుల్ని అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కూడా నీవు బదనాం చేశావు కదా. ఏ వ్యవస్థని నువ్వు సక్రమంగా ఉంచావు? నువ్వే చెప్పావు కదా 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ రోజున ఈవీఎంల మీద ఏం మాట్లాడావు నువ్వు? అవి అన్నీ కూడా 80% ఓటర్లు ఓటు వేశారు. వాళ్ళు ఈవీప్యాట్లో చూసుకున్నాకనే బయటకు వచ్చారు, లేకపోతే అక్కడే గొడవ చేసేవాళ్ళు కదా. అవన్నీ కూడా మరి ఆ యొక్క ఈవీఎంలు పూర్తిగా మరి భద్రమైనవి అని ఆ రోజున చెప్పి ఈ రోజున మళ్ళా ప్లేట్ ఫిరాయిస్తున్నావు అని అంటే నీవు ఓడిపోయావు కాబట్టి దీన్ని ఈ నెపాన్ని ఎవరో ఒకళ్ళ మీద దాన్ని వేయాలి కాబట్టి ప్రజలకి ఆ రకమైనటువంటి మరి విషయాన్ని నువ్వు అంటా ఉన్నావు తప్ప, అంటే ప్రజలు అనుకోవాలి ఇక్కడ ఏదో తప్పు జరిగిందని అనుకోవాలి అంతే తప్ప నా వైఫల్యం కాదు అని ప్రజలకి మరొకసారి ఆ రకంగా మరి చెప్తున్నావు అనేదే కనపడతా ఉంది తప్ప నిజంగా నీవు ప్రజాస్వామ్యవాదివా? నీవు ఎక్కడైనా సరే న్యాయాన్ని కోరేటటువంటి వాడివా? ఏ రోజున కూడా నువ్వు 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా మొత్తం మరి వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించావు, ఖజానాన్ని కొల్లగొట్టావు, లూటీ చేశావు. ఏ రకంగానూ మరి ప్రజాస్వామ్యయుతంగాను పరిపాలన చేయలేదు అనేది కాబట్టే ఈ రోజున నిన్ను ప్రజలు ఈ రకంగా ఇంత ఘోరంగా నిన్ను తిరస్కరించటం అనేది జరిగింది. కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో, ఏం జరిగింది అనే వాస్తవాన్ని గమనించుకో. నీవు భవిష్యత్తులో ఎలా మెలగాలి, ఎలా ప్రజలకి చెప్పాలి, ఏ రకంగా మళ్ళీ ఒకవేళ నీవు గనక ఉండదలుచుకుంటే ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకొని చేస్తే మంచిది తప్ప, లేకపోతే ఇప్పటికే నీవు మనిషిగా కూడా నిన్ను గుర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఇది గుర్తు తెచ్చుకొని వ్యవహరిస్తే ప్రజలు ఏమైనా క్షమిస్తారేమో తప్ప ఇంకో రకంగా కాదని నేను తెలియజేస్తాను.